పవర్ స్టార్మ్ కి బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. తెలుగులోనే కాదు ఓవర్సీస్ లో కూడా మన లెవెడ్రా ఆపేది అంటూ దూసుకుపోతోంది ఓజీ. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ రికార్డుల మోత మోగించేస్తోంది ఓజీ. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఓజీ మిగిలిన ఏ హీరోల రికార్డ్ ఓపెనింగ్స్ ని బ్రేక్ చేసింది? తెలుగులో ఇప్పటి వరకు ఈ రేంజ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది ఎవరు? లెట్స్ వాచ్. దాదాపు 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంప్లీట్ సాటిస్ఫై అయ్యే రిజల్ట్ అందుకుంది ఓజీ. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ఈ గురువారం థియేటర్లలోకి వచ్చిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ కంటిన్యూ చేస్తోంది. ఇండియా ఓవర్సీస్ అన్న తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓజీ మూవీ 150 కోట్ల భారీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. పవన్ కళ్యాణ్ కి ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ హిట్ టాక్ లేదు. అంతేకాదు కెరియర్ లోని ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఇదే ఫస్ట్ టైం. అందుకే ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. వరుసగా పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉండడంతో కాస్త డీలా పడిన మూవీ లవర్స్ ఓజీ హిట్ తో పండగ చేసుకుంటున్నారు. అది కూడా 150 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో వీకెండ్ కి 500 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టం కాదంటూ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా హిట్ తో రాబోతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పుష్ప 2. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో మాస్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పుష్ప 2 అప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గరున్న రికార్డులన్నీ తుడిచిపెట్టేసి ఏకంగా 250 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టలేదు కాబట్టి పుష్ప 2 టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతోంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హై బడ్జెట్ యాక్షన్ మూవీకి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. రాజమౌళి సినిమా అంటే ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉండాలి. రాజమౌళి మేకింగ్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు అన్ని స్ట్రాటజిక్ గానే ఉంటాయి. దాంతో రికార్డుల మీద కూడా అంతే ఫోకస్ పెడతారు రాజమౌళి. చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన RRR మూవీ 150 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రాజమౌళి సినిమా అంటే మినిమం ఉంటుంది మరి అంటున్న ఫ్యాన్స్. మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాకి ఇంతకు మించి ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. అసలు 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ అనేది ఫస్ట్ బాక్స్ ఆఫీస్ కి టేస్ట్ చూపించింది రాజమౌళి. ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా మూవీ బాహుబలి చేసిన రాజమౌళి బాహుబలి 2కి 153 కోట్ల బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ రాబట్టి పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమా సత్తా చాటారు. అంతేకాదు బాహుబలి 2 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో రాజమౌళి సినిమా అంటే భారీ ఓపెనింగ్స్ అంటే రాజమౌళి అనే ట్యాగ్ సంపాదించుకున్నారు రాజమౌళి ప్రభాస్. రాజమౌళి సినిమాలో హీరో స్టార్ కాస్ట్ ఎవరైనా రాజమౌళి ఫేస్ ఆఫ్ ది సినిమా అవుతారు. అలాంటి ఇమేజ్ ను పక్కన పెట్టి సొంతంగా తమకంటూ భారీ ఓపెనింగ్స్ రాబట్టారు కొంతమంది క్రేజీ హీరోలు. అందులో ప్రభాస్ అయితే బ్యాక్ టు బ్యాక్ భారీ ఓపెనింగ్స్ కి కేర్ ఆఫ్ అవుతున్నారు. ప్రభాస్ అంటేనే గ్రాండియర్ అంటేనే ప్రభాస్. బాహుబలి నుంచి ఈ ట్యాగ్ లైన్ తో కంటిన్యూ అవుతున్న ప్రభాస్ వరుసగా భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నారు. అసలు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హీరోల్లో ఎక్కువ సినిమాలు ప్రభాస్వే. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టింది కల్కి సినిమా. వైజయంతి బ్యానర్ లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన కల్కి మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 116 కోట్ల హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి అందరినీ షేక్ చేసింది. ప్రభాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ మినిమం 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలే. వాటిలో సలార్ మూవీ 107 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీ అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న ప్రభాస్ ని బయట పడేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దాంతో పాటు ప్రశాంత్ ప్రభాస్ ఇద్దరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి సలార్ పార్ట్ 2కి కొత్త టార్గెట్ సెట్ చేసింది. ఓజీతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసి ఈ భారీ ఓపెనింగ్స్ కి వన్ ఆఫ్ ద రీజన్ అయిన సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన సాహో కూడా 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.
ప్రభాస్ సుజిత్ కాంబినేషన్ లో పాన్ ఇండియా వైడ్ గా భారీ స్టార్ క్యాస్ట్ తో రిలీజ్ అయిన సాహో సినిమా 105 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ప్రభాస్ కి మరో రికార్డ్ అందించింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రభాస్ కి 100 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలు 4 ఉన్నాయి. దాంతో ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలపై మరింత క్రేజ్, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 5 సినిమాలున్నాయి. కల్కి 2, సలార్ 2, హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ, మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్. ఈ 4 కాకుండా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్టార్ట్ అవ్వాల్సిన స్పిరిట్ మూవీ. ఈ సినిమాలకు కూడా మినిమం 100 కోట్ల ఓపెనింగ్స్ అయితే పక్కా. అయితే 100 కోట్లకు దాటి ఇంకెంత దూరం వెళ్తాయన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్.